హాయ్ అండి. నమస్తే. మనం ఇంట్లో ఏదైనా పూజలు గానీ, వ్రతాలు గానీ చేసుకున్నప్పుడు ముత్తైదువులకు తాంబూలం ఇస్తాం కదండీ! అలాంటప్పుడు అందరిలాగా ప్లాస్టిక్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఇవ్వకుండా మనము కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే ఇలా చేసి చూడండి. దీనికోసం పెద్దగా ఎక్కువేం అవసరం లేదండి. ఒక క్లాత్ పీస్ అయితే సరిపోతుంది. ఒక చిన్నదైనా సరిపోతుంది. దీని యొక్క లెంత్ వచ్చేసి 23 ఇంచెస్ మరియు విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇది ఏదైనా సరే బ్లౌజ్ పీస్‌తో అయినా మనం చేసుకోవచ్చనమాట. ఇలాగే సేమ్ మెజర్‌మెంట్స్‌తో మనం 2 పీసెస్ తీసుకోవాలి ఇలాగా. ఈ 2 పీసెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా హ్యాండిల్ కోసం అనేసి మనము వచ్చేసి 15 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్ ఇలా తీసుకున్నాము అంటే సరిపోతుంది. వీటికి 2 కావాలి ఇలా హ్యాండిల్స్‌కి. వీటిని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మనకు మెయిన్ క్లాత్ ఉంది కదా, వాటికి సెంటర్లో మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ని ఇలా మధ్యలో మార్క్ చేసుకొని రైట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంకొక క్లాత్ పీస్ ఉంది కదా, అది కూడా ఇట్లా రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టి 4 సైడ్స్ స్టిచ్ చేయాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని మనం దీన్ని రివర్స్ చేసాము అంటే నీట్గా ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక 4 పీసెస్ ఇలాంటివి కావాలి. వీటి కోసం లెంత్ 11 ఇంచెస్, విడ్త్ 3 ఇంచెస్తో మనం ఇలాగ 4 పీసెస్ కట్ చేసుకున్నాం అనమాట. వీటిని కూడా రైట్ సైడ్ లోపలికి పెట్టి మనం స్టిచ్ చేసి ఉల్టా చేసామంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా నీట్గా వచ్చిన తర్వాత మనము కుట్టుకున్నాం కదండి, దీనికి మనము సెంటర్లో ఈక్వల్ మెజర్మెంట్లో సెంటర్ చూసుకొని సెంటర్ పాయింట్ని ఇలాగ మనము మార్క్ చేసుకోవాలి. డ్రెస్ పీస్ కానీ, బ్లౌజ్ పీస్ కానీ దేనితో అయినా ఇది చేసుకోవచ్చండి. చాలా సింపుల్, ఈజీగా. ఇలా చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం చేసామంటే కరెక్ట్ లెంత్, విడ్త్తో మనకు బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనము ఇలా చేసుకున్నాం కదా, ఇందాక 4 పీసెస్ని 2గా చేసాం కదా, అవి కూడా ఇలా సెంటర్లో పెట్టి మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చింది కదా. దీని తర్వాత నేను చూపించిన విధంగా అటు ఇటు మనము స్టిచ్ చేయడమే అండి. స్టిచ్ చేసేస్తే బ్యాగ్ అనేది రెడీ. చూసారా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. బయట కొన్న వాటిలాగే వచ్చింది. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టుకుంటే వేటికైనా యూస్ చేసుకోవచ్చు. టెంపుల్స్కి వెళ్ళడానికైనా, తాంబూలం ఇవ్వడానికైనా ఈ బ్యాగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు